పుత్ర పవిత్రాత్మ నామమున ఆమె. తెస్సలోనిక ప్రజలకు రాసిన మొదటి లేఖ 5వ అధ్యాయము 16-17 వచనములో సర్వదా సంతోషంగా ఉండుడు, సదా నిరంతరం ప్రార్థన చేయండి అని వినియున్నాము కదా. ప్రియ దేవుని బిడ్డలారా, ఎలా ప్రార్థిస్తే సంతోషంగా ఉండగలుగుతామని తెలుసుకున్నా. మన హృదయాలను ఆ దేవునికి అప్పగించాలి. నిండు హృదయంతో మన పాపములను ఆ దేవుని యందు ఒప్పుకోవాలి. క్షమించమని ఆ ప్రభుని వేడుకోవాలి. మీ పరిశుద్ధ రక్తంతో మా పాపములను కడుగు ప్రభువా అని ప్రాయశ్చిత్తపడాలి. మన బలహీన సమయంలో, శోధన సమయంలో పాపంలో పడకుండా ఆత్మశక్తి కొరకు మనం అధికంగా ప్రార్థన చేయాలి. ఆ ప్రభు యొక్క నామంలో, ఆ ప్రభు శక్తితో మనము సాతానును తిరస్కరించాలి. మన జీవితంలో అనవసర భయాలు, సందేహాలు, గందరగోళం, లోక సంబంధిత వ్యాధులు, లోక వ్యామోహాలు మన మీద దాడి చేస్తున్నప్పుడు ఒక్క ప్రార్థనతో మనం ఏదైనా సాధించగలం. ఆ ప్రభువులకు లోబడి జీవించినప్పుడు సర్వదా సంతోషంగా ఉండగలుగుతాం. మనము ఎప్పుడైతే విశ్వాసంతో వాక్యాన్ని ఉపయోగించి ఆత్మతో ప్రార్థన చేసినప్పుడు మనము సర్వదా సంతోషంగా ఉంటాం. ప్రార్థన మన స్థితిని, ఆలోచనలను, పరిస్థితులను మనలను మారుస్తుంది. ఆమేన్.